మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. ఆ అంటే అడవి, ఆ అంటే ఆయుధం. ఒకప్పటి పీపుల్స్ వార్ కార్యకలాపాలకు ఆయువు పట్టుగా నిలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవిలో వినిపించిన నినాదం ఇది. ఇప్పుడు అదే ఉద్యమంలో ఉన్నవారి ఆయువు పోకుండా లొంగుబాటుకు వేదికగా నిలుస్తోంది. తాజాగా కొమరం భీం ఆసిఫాబాద్ అడవుల్లో మావోయిస్టు జాతీయ కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ సహా 16 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ప్రచారం జరుగుతుండడం కలకలం రేకెత్తిస్తోంది. ఉత్తర తెలంగాణ పీపుల్స్ వార్ ఉద్యమంలో అడవులతో మమేకమై ఉండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కీలక పాత్ర పోషించింది. ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజానికి ఆయుపట్టుగానూ నిలిచింది. పీపుల్స్ వార్ పేల్చిన తొలి మందుపాతర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అనేది చరిత్ర చెప్పే సాక్ష్యం. అలాంటి ఉమ్మడి జిల్లా ఇప్పుడు కీలక నేతల లొంగుబాటుకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టు విముక్త భారత్ కు మార్చి 31 అనే గడువుతో ముందుకెళ్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో ఎంతో మంది మావోయిస్టులు పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందడం కలకలం రేకెత్తిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత అగ్రనేతల్లో ఒక్కొక్కరు లొంగిపోవడంతో మావోయిస్టు ఉద్యమం మరో మలుపు తిరిగింది. తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ లొంగిపోవటం కలకలం రేకెత్తిస్తోంది. మావోయిస్టుల లొంగుబాటుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఎంచుకోవడం వెనుక కారణం లేకపోలేదు. తుపాకులతో కాల్చి చంపడం కాకుండా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేలా రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. లొంగుబాట్లను ప్రోత్సహించేలా చర్చలు సైతం జరుపుతోంది. ఛత్తీస్గఢ్, కర్రెగుట్ట ప్రాంతాల్లో ఉంటే ప్రాణాలకు ప్రమాదమని భావించిన మావోయిస్టులు తమకు అణువణువు సుపరిచితమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతానికి స్థావరాలు మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చర్చల్లో భాగంగా లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్న 40 మందిలో కొంతమంది కొమరం భీం జిల్లాలో, మరికొంతమంది ములుగు జిల్లాలో లొంగిపోయినట్లు సమాచారం. కొమరం భీం జిల్లాలో లొంగిపోయిన 16 మందిలో జగిత్యాల జిల్లాకు చెందిన పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ మీసాల సత్యన లొంగిపోవటం ప్రాధాన్యతాంశంగా మారింది. వీరితో పాటు రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సహా ఇతర క్యాడర్కు చెందిన 40 నుంచి 50 మంది పోలీసుల రాడార్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం ఏ విషయం వెల్లడించడం లేదు. వాస్తవంగా ఈ నెల 8వ తేదీనే 16 మంది నక్సల్స్ లొంగుబాటుకు రంగం సిద్ధమైంది. కానీ ఆ రోజు ఎస్ఐబి దాదాపుగా 250 మంది సాయుధ పోలీసు బలగాలతో చుట్టుముట్టడంతో అభద్రతకు లోనైన మావోయిస్టులు స్థావరం మార్చుకోవడంతో వాయిదా పడింది. తాజాగా మరోసారి జరిగిన అంతర్గత చర్చల తర్వాత లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను పోలీసులు 1-2 రోజుల్లో హైదరాబాద్లోని డీజీపీ సమక్షంలో వెల్లడించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాటి పీపుల్స్ వార్ నుంచి నేటి మావోయిస్టుల వరకు 4 దశాబ్దాల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతం సజీవ సాక్ష్యంగా నిలిచింది. యాదృచ్ఛికంగా ఇప్పుడు లొంగుబాట్లకు వేదికగా మారుతుంది.